ఈ విధంగా కట్ చేసుకొని లోపల గుజ్జు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. గిన్నెల నూనె పోసుకొని వేపుకోవాలి. కొంచెం ఈ విధంగా పచ్చి వాసన పోయేటట్టు కొంచెం గోలించుకోవాలి. అంతే. సరిపోయేంత ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆవాలు, మెంతులు వేసుకోవాలి. తర్వాత ఎల్లిపాయ, ఎండుమిర్చి వేసుకోవాలి. చల్లారిన తర్వాత సరిపోయేంత కారం వేసుకోవాలి. సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి. ఆవ పొడి, మెంతి పొడి రెండు కలిపి వేసుకోవాలి. సరిపోయేంత. తలకు పట్టేటట్టు ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఎల్లిపాయ పచ్చడి ఇట్లా అన్ని విధంగా వేసి కలిపి పెట్టుకొని ఊరిన తర్వాత తింటే టేస్ట్ మంచిగా ఉంటుంది.